కోరిన కోరికలు తీరుస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి కుల మత ప్రాంతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ కనిపిస్తారు. ఆలయ విశిష్టతను కాపాడుతూ ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తూ ఈ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపును సంతరించుకునే విధంగా కృషి చేస్తానని తెలిపిన ఆలయ శాశ్వత ధర్మకర్త కాటంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. 61 అడుగుల స్వామివారి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి వాహనమైన ఒంటె 25 అడుగుల ఎత్తుతో స్వామి ముందు కనపడడంతో ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఆత్మకూరు పట్టణానికి ప్రథమ భాగంలో వెలిసి గ్రామాన్ని కాపాడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు అనారోగ్యం చీడిపీడల నుండి విముక్తిని చేసి ఆయురారోగ్యాలను శ్రీ అభయాంజనేయ స్వామి ప్రసాదిస్తున్నాడని ఇక్కడికి వచ్చిన భక్తుల అపార నమ్మకం. స్వామి సన్నిధికి వచ్చి కోరుకున్న కోరికలు తీరుతాయి అన్న ప్రచారం నలుదిశలా వ్యాపించడంతో ఎక్కడి నుంచో భక్తులు వచ్చి కోరికలు కోరుకుంటూ కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి విశిష్టతను 10 మందితో పంచుకోవడంతో ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. గతంలో ఈ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఏర్పడిన తర్వాత ప్రమాదాలు జరగకుండా ఆగాయి. ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్వామియే కాపాడుతున్నాడని భక్తుల అపార నమ్మకం. ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్లో విలీనం చేసి ఆలయ శాశ్వత ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశయులకు అభయాంజనేయ స్వామిగా పూజారి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడ స్వామి తపస్సు చేస్తున్నట్టుగా ఇక్కడ అందరికీ కనపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మించాలనుకున్నారు ఈ యొక్క ధర్మకర్త వాళ్ళు రవీంద్రారెడ్డి గారు. నేను కడపలో ఉండేవాడిని ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడనే పూజలు చేస్తూ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడ చుట్టూ ప్రత్యక్షంగా పారిగోడ కానీ, కోనేటి దగ్గర కానీ, తులసి మందిరం కానీ ఇవన్నీ కూడా ప్రజల ద్వారా అందరి వల్లనే కృష్ణయ్య అన్నమాట. దీనికి కారణం, ముఖ్య కారణం ఎవరంటే రవీంద్రారెడ్డి, వెంకటరావుపల్లి గ్రామస్తులు అందరూ కలిసి కూడా దీన్ని ఆలయం నిర్మించబడింది. ఈ ప్రతి ఒక్కరి సహాయంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరికీ కూడా గాలి పట్టిన వాళ్ళకి కానీ, పిల్లలు లేని వాళ్ళకి కానీ, పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ, ఉద్యోగం లేని వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ యొక్క స్వామి దగ్గర తాకి అభిషేకం చేసి పూజ చేసుకున్న వాళ్ళకి అందరికీ శుభాలు జరిగినాయి. కాబట్టి విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ పెట్టడం కూడా అదొక ఇది. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. ఈ యొక్క వాహనానికి ఈ యొక్క ఒంటె ఆ హైట్ సరిపోతుందని ఒంటె నిర్మించినాము. ఇక్కడ ప్రతి ఒక్కటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఈ స్థలంలో ఇది కట్టిన తర్వాత ఒక యాక్సిడెంట్ కూడా లేదు. ఈ యొక్క స్థలం పవిత్రం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎవరైనా సరే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు తెచ్చుకోవచ్చు. సంతాన భాగ్యం గాలి పట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శుద్ధం జరిగిపోతుంది. అన్నీ బాగానే ఉంటాయి కాబట్టి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయం వద్ద అభయాంజనేయ స్వామి దేవస్థానం అనేది 18 సంవత్సరములుగా ఇక్కడ నిర్మించబడి ఉన్నది. ఇది అత్యంత భారీ 60 అడుగుల విగ్రహం అన్నమాట. ఈ 60 అడుగుల విగ్రహానికి
సంబంధించిన ఆయన వాహనంగా ఒంటి వాహనం కూడా ఒక 20 అడుగుల ఎత్తుతో ఒంటి వాహనం నిర్మించడం జరిగినది. ఈ అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్మించక ముందు ఈ పరిసర ప్రాంతాలంతా చాలా ఘోరాతి ఘోరంగా యాక్సిడెంట్లు జరిగేవి. ఈ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్మించి అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుండడం వల్ల అభిషేకాలు, ఆకు పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇది జరగటం వల్ల ఆ యొక్క పవర్ అనేది యాక్సిడెంట్ల ప్రభావం చాలా వరకు తగ్గిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఇక్కడ నిత్యము మాల వేసుకున్న భక్తులైతేనేమి, మామూలుగా వచ్చే భక్తులైతేనేమి, దారిన వెళ్ళే చూసిన వాళ్ళు కూడా ఇటువంటి విగ్రహం మేము ఎక్కడా చూడలేదు, ఒంటి వాహనం ఉందా లేదనేది కూడా కొంతమందికి తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా బాగా, అంటే టూరిస్టులు అయితేనేమి ఎవరైనా కానీ అందరూ వచ్చి పరిసర ప్రాంతాలందరూ ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ చాలా బాగున్నదని చాలా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసే వాళ్ళు కూడా, భక్తులందరూ కూడా వచ్చేసి ఏదైనా వాళ్ళకి తగిన సమయంలో ఆకుపూజలు కానీ అభిషేకం కానీ చేయించుకోవాల్సిందిగా, మీ యొక్క ప్రాబ్లమ్స్ని అక్కడ నమ్మి, ఆంజనేయ స్వామి వారిని నమ్మి మీరు కనుక చేయించుకుంటే మాట్లాడి దాంతో సంబంధించి ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పి మాకు ఇక్కడ గట్టి నమ్మకం. ఆ నమ్మకంతో మీరు కూడా రావాలని, పూజలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. మాది కేదికుంట గ్రామం. అక్కడి నుంచి ఇక్కడ నెల్లూరుపాలెం ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు పూజ చేర్చుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ఏమైనా కోరికలు కోరుకుంటే జరుగుతాయని చెప్పారు. అందుకే వచ్చాము. స్వామీజీ కూడా మంచిగా పూజలు చేస్తున్నారు. మాకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అంతా మంచిదేను. థ్యాంక్ యూ. స్వామి అందరికీ నమస్కారం. మాది ఆత్మకూరు. గత 10 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి సుమారు ఒక 60-70 మంది మాలలు వేసుకుంటున్నాము. మాకు ప్రతి సంవత్సరం 2 సార్లు మాలలు వ్రతానికి కావచ్చు, ఒక జయంతికి కావచ్చు మాలలు వేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి ఆ సంవత్సరానికి తేడాలు అనేది మాకు నిక్కగా 100% మాకు కనిపిస్తున్నాయి. రీసెంట్గా నాకైతే ఈ మధ్య కాలంలో 3 నెలల క్రితం 3 హార్ట్ స్ట్రోక్లు వచ్చాయి. నా గురించి చెప్తున్నాను. 3 హార్ట్ స్ట్రోక్లు ఆయన భగవంతుడు ఆంజనేయ స్వామి, నేను నమ్ముకున్న ఆంజనేయ స్వామి నన్ను రక్షించి బయటేశాడు. స్వామి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు ఆయన భగవంతుడు ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆయనకు మీ మనసులో కోరికలన్నీ ఆయనకు చెప్పుకొని ఆ కోరికలు ఫలించేలా ఆ భగవంతుడిని కోరుకోవాలని ప్రతి ఒక్కరిని మరీ కోరుకుంటున్నాము. నమస్కారం స్వామి. జై శ్రీరామ్. ఈరోజు నాకు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్టీ మెంబర్గా ఇచ్చిన ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్కి రామనారాయణ రెడ్డి అన్న గారికి మన నమస్తమాంజలి. అన్న చెప్పిన ప్రతి పని దీన్ని ఎలా డెవలప్ చేసి, ఎలా దీన్ని రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేవాలయాన్ని గురించి, అభివృద్ధిని గురించి చాటేటట్టు నేను ప్రవర్తిస్తాను. ప్రతి ఒక్కటి సిస్టంలో, ప్లాన్గా, నియమ నిబంధనలతో, అందరితో సమన్వయంగా ఉండి నేను చేయగలిగిన ప్రతి పనిని నిర్దిష్టంగా, నిష్ఠగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను.